బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, బిడ్డలు ఆ దైవం యొక్క కారుణ్యాలు ఏమండి, ఆయన కారుణ్యానికి చిహ్నాలు బిడ్డలు అనేవారు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలను అమితంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమకు హద్దు ఉండదు, ఒక లిమిట్ అంటూ ఉండదు. అయితే కొన్ని చోట్ల ఏం జరుగుద్దంటే, బీదరికం ఆ కారణం చేత చాలామంది బిడ్డలను పురిట్లోని చంపేయడాలు, లేకపోతే అబార్షన్స్ చేసేయడాలు. అరబ్బు కాలంలో అయితే 1500 సంవత్సరాల పూర్వం, ప్రవక్త వారి కాలంలో అయితే సజీవంగా పాతిపెట్టేసేవారు బిడ్డ పుట్టిన తర్వాత. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ ఉండేది కాదు. బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డ, మగబిడ్డ ఆడబిడ్డ తెలిసే టెక్నాలజీ లేదు. కాబట్టి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆడబిడ్డ అయితే ఏం చేసేవారంటే సజీవంగా పాతిపెట్టేసేవారు. అంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఉండేవారు అప్పుడు. దైవ గ్రంథం వచ్చిన తర్వాత, దైవ ప్రవక్త వారి మధ్యకు వచ్చిన తర్వాత వారి మనస్సులను ఏ విధంగా మార్చారు అంటే, ఆడబిడ్డ పుడితే చాలు, మాకు ప్రపంచంలో ఇంకేమి కూడా అవసరం లేదు అన్నంతగా వాళ్ళ యొక్క మనసులను మార్చేశారు. సోదర మహాశయులారా, కేవలం దైవ భీతితోటి. దైవం ప్రశ్నిస్తాడు, జాగ్రత్త. అయ్యి జంబిం కుతిలత్, 10 ఏళ్ల ఒక సజీవంగా పాతిపెట్టబడినటువంటి బాలికను అడగబడుతుంది ఆమె. అమ్మా, పాప, నిన్ను ఏ కారణం చేత నిన్ను పాతిపెట్టేశారు నీ తల్లిదండ్రులు, తండ్రి ప్రధానంగా అని ప్రశ్నించబడుతుంది. సోదర మహాశయులారా, దైవం ఇక్కడ 6వ అధ్యాయం 151వ వాక్యంలో ఏం తెలియజేస్తున్నాడంటే, వలా తక్తులు ఔలాదకు మెన్నెమ్మలా, పేదరికం భయంతో మీ పిల్లల్ని మీరు హత్య చేయకండి, జాగ్రత్త. అబార్షన్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. నహను నరుజుకు ఇయ్యాకం, మీకు ఉపాధిని ఇస్తున్నాము, వారికి ఇస్తాం. దైవం కదా ఇచ్చేవాడు ఉపాధి. సోదర మహాశయులారా, ఆయన ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి ఏర్పాట్లు, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు, మరొకటి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు. ఆయన రిస్క్ అంటే ఆహారం మనకి ఇచ్చేవాడు. ఆయన పైనుండి ఆయన వర్షం కురిపించకపోతే మనం ఎక్కడి నుంచి పండించుకుంటాం? సోదర మహాశయులారా, విత్తనాలు జల్లుతాడు, విత్తనాల్లోనే మొక్కలు మొలకెత్తించకపోతే ఏ విధంగా అది పండుతుంది? కాబట్టి ఆయనపై భరోసా పెట్టండి. ఆయన రాజిక్ అంటే ఆహారాన్ని ప్రసాదించేవాడు, రజాక్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అరబీ భాష, సంస్కృత భాషలో విష్ణు అని పిలుస్తారు. విష్ణు అంటే ప్రజలందరికీ కూడా ఈ విధంగా ఆహారాన్ని ప్రసాదించేవాడు అని అర్థం అనమాట. ఆయనకు గుణం అది. ప్రజలందరికీ ఆహారాన్ని కడుపు నింపడం అనేది దైవం యొక్క గుణం. కాబట్టి సోదర మహాశయులారా, మనము పేదరికానికి భయపడి మరి బిడ్డలను హత్య చేయడం అనేది అంత ఘోరమైనటువంటి పాపము. మనము చేయకూడదు. చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలను కూడా మనం అడ్డు వేయడానికి ప్రయత్నం చేయాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్తం సుఖినో భవంతు. రండి.